హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ఎస్ ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ వచ్చేసి చిల్కూర్ బాలాజీ టెంపుల్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, అదే వీసా బాలాజీ టెంపుల్. వీసా రాని వాళ్ళు ఈ టెంపుల్ చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తే వీసా వస్తుందని నమ్ముతారు. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్కి 25 కిలోమీటర్ దూరంలో చిల్కూర్ అనే విలేజ్లో ఉంటుంది. ఈ టెంపుల్కి 500 ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వం చిల్కూర్లో బాలాజీ భక్తుడు ఒకతను ఉండేవాడు. ప్రతి సంవత్సరం చిల్కూర్ నుండి తిరుపతి కాలినడకన వెళ్ళి బాలాజీని దర్శించుకునేవాడు. ఒకానొక సమయాన అతనికి వయస్సు అయిపోవడంతో దర్శించుకోవడానికి వెళ్ళలేకపోతాడు. ఆ బాధతో ఆయన మంచాన పడతాడు. ఒకరోజు బాలాజీ స్వామి ఆయన కలలోకి వచ్చి, నీ కోసం నువ్వు ఉండే చోటికే నేను వస్తానని చెప్తాడు. తర్వాత రోజున చిల్కూర్ పొలంలో బాలాజీ స్వామి స్వయంభూ విగ్రహం ఒకటి బయటపడుతుంది. అలా ఒక భక్తుడి కోసం బాలాజీ కొండ దిగి వచ్చాడు అని అంటారు. ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, మీరు ఎంత డబ్బున్నవారైనా కానీ అదంతా బయట వరకే, లోపల అందరూ ఒకటే. ఎవరికి కూడా విఐపి దర్శనాలు ఉండవు, లైన్లో ఉండే దర్శించుకోవాలి. అలాగే ఎక్కడా చూడని ఇంకో ప్రత్యేకత ఇక్కడ ఉంది. అదేంటంటే ఇక్కడ హుండీ కూడా ఉండదు. అలాగే టెంపుల్ లోపల మొబైల్ వాడడానికి ఉండదు. ఎవరు కూడా ఫోటోలు వీడియోలు తీయకూడదు. సో మనం అలా బాలాజీ స్వామి టెంపుల్ దర్శనం ముగించుకొని పక్కనే ఉన్న మార్కెట్లోకి వెళ్దాం. ఇక్కడ చూస్తే మనకి దేవుడికి సంబంధించిన ఫోటో ఫ్రేములు, అలాగే కీ చైన్స్, పిల్లల బొమ్మలు, అన్ని రకాల వస్తువులు అమ్ముతున్నారు. అలా మనకి కావాల్సినవి తీసుకొని ఆ బాలాజీ స్వామి ఆశీస్సులతో మనం ఈ టెంపుల్ని అయితే కంప్లీట్ చేసాము. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త ప్రదేశాలు ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రతిరోజు ఒక కొత్త వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడూ ఎస్ఎన్ఎస్ఎస్ ముందుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మీరు ఏ ప్లేస్ని అయితే చూడాలనుకుంటున్నారో ఆ ప్లేస్ పేరు ఇప్పుడే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ ప్లేస్తో మీ ముందుంటాం.